ஸ்ரீமதே ராமானுஜர்ம ஆழ்வாரெம்பெருமானார் சீர் திருவள்ளீசனம் ஸ்ரீநாராயணேதி இந்திர பதபங்கஜதாசரத்னம் ஸ்ரீரங்கநாதேதி இந்திர கருணைகரசானுபாத்திரம் நமாமி சத் சம்பிரதாய விஷய பிரவர்த்தகாரம் குரும் பாரத்வாஜம் மமார்த்தி விநாச கல்பவருஷம் காஷபான்வய சஞ்சாதம் நாராயணபதாஸ்ரம் ஸ்ரீமன்னாராயணம் வந்தே யதீஸ்வர ஸ்ரீயாஜசம் श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणाणं इति इन्द्रप्राणं वन्दे रम्यजा मातरमणिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनज्जमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजे युग्मरुक्मव्यामोहदशैधराणितृणायमेने अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता यवदयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन वदन्वयाणाम् आद्यस्य नकुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदेङ्गरुडं प्रणमामि मूर्धम् भूतं सरस्वमदा वैवटनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहन भक्तांग्रेन परकालेतीन्द्र विश्रांत श्रीमत्परांकुशमणिं प्रणतोऽस्मि नित्यं रामानुजपदच्छाया गोविन्दाह्वानपायिनी तदा यत्तस्वरूपा सा జీయాన్మద్విశ్రమస్థలే. అయితే ఇప్పుడు మనము ఎంఆర్ స్వామి యొక్క కొన్ని నిర్వహణలు సదం దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలు అనుగ్రహించేటప్పుడు ఒక్కొక్క ఆచార్యుడు వారి యొక్క అనుభవాన్ని ప్రత్యేకంగా కొనియాడుతూ ఉంటారు. అంటే వారి యొక్క అనుభవము, వారి యొక్క తిరువుళ్ళము, అలానే ఆచార్యుల వారి యొక్క మనసుకి తోచినది, అంటే ఆళ్వాళ్ళ యొక్క ఇది ఆలోచించి ఉంటారు అని చెప్పి వారికి కలిగినటువంటి అనుభవం. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా ఆళ్వాళ్ళ యొక్క తిరువడిని ధ్యానిస్తూ ఉంటారు కాబట్టి వారికి కొన్ని అర్థాలు సాధారణ మనకి పదాల్లా కనిపించేవి కూడా వారికి తడుతూ ఉంటాయి. అలాంటి కొన్ని అర్థాలని మనం ఇప్పుడు ఎంబా స్వామి నిర్వహణము అంటారనమాట. నిర్వహణం అంటే వారు చెప్పిన అర్థాలు అని అర్థం. అలాంటివి కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. అయితే పెరియాళ్వార్ తిరుమలలో చివరి 5వ పత్తు 4వ తిరుమొళి 10వ పాశ్రము 11వ పాశ్రము ఛాయే పోల పాడవల్లార్ తాము మనుక్కరగలే అని చెప్పి ఒక చివరి భాగం ఉంది. ఆ భాగం సేవించి కొంతమంది శ్రీ వైష్ణవ భాగవతులు వచ్చి అడిగారంట, ఎంబర్ స్వామి దీని యొక్క అర్థం కావట్లేదు, ఛాయ అంటున్నారు అంటే నీడలాగా, పాడవల్లారంటే నీడలాగా పాడుతూ ఉంటే వారు కూడా అలానే అవుతారు, తాము అనుక్కరగలే, అసలు తనకి అర్థం చేయట్లేదు కదా అని చెప్పి నీడలాగా పాడడం ఏంటి, నీడ పాడుతుందా అని చెప్పి అడిగినప్పుడు ఎంబర్ స్వామి చెప్తారు కదా, అలా కాదు, నీడలాగా పాడడము అంటే ఒకసారి వారికి ఈ ప్రత్యేకమైన పాశ్రము వారు ఎంబెర్మానార్ వద్ద కాలక్షేమము నేను గుర్తులేదు నాకు విన్నట్టుగా అని చెప్పి వారు చెప్పారనమాట. చెప్పినప్పుడు వీరు అంటారు కదా, ఒకసారి లోపలికి వెళ్ళి ఎంబెర్మానార్ స్వామి వారి యొక్క తిరువడిని తలపైన పెట్టుకొని దాని యొక్క అర్థాన్ని ఒకసారి ధ్యానిస్తూ అప్పుడు వారికి అర్థం స్ఫురిస్తుంది ఎంబెర్మానార్ వారి యొక్క కరుణ చేత. ఛాయే పోల పాడవల్లార్ తాము అనుకరగలే కాదు, పాడవల్లార్ ఛాయే పోలే తాము అనుకరగలే. ఎవరైతే ఈ పాఠశాల చదువుతారో సేవిస్తారో వారు ఎంబెర్మానార్ వారి యొక్క తిరువడికి నీడలాగా ఎప్పుడూ పట్టుకొని ఉంటారు అని చెప్పి అర్థాన్ని వారు నిర్వహణగా అనుగ్రహిస్తారు. అలానే ఒక చిన్న సంఘటన చాలా అందంగా దీన్ని యొక్క ఒక అందమైన అనుభవాన్ని ఒక చిన్న ఉయంద పిళ్ళై అరయ్యర్ స్వామి అనేవారు, ఇదొక చాలా అద్భుతమైన అనుభవం అన్నమాట. దీని గురించి మన ఏదైతే పెయింటింగ్ వేసామో అదే మనకి ఇప్పుడు థంబ్నెయిల్గా కూడా ఉంది. దాని వృత్తాంతం ఏదో మనం చూద్దాం. ఒకసారంట అరయ్యర్ సేవ జరుగుతుంది శ్రీరంగంలో. ఉయంద పిళ్ళై అరయ్యర్ అనే ఒక స్వామి వారి యొక్క అభినయం చేస్తున్నారు. అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఎంబెర్మానార్ స్వామి ముందుగా కూర్చొని ఉన్నారు. వారి యొక్క వారి సింహాసనం పైన వేయించేసి ఉన్నారు. ముందు కూర్చున్నారు. వెనకాల చూస్తే ఎక్కడో చివరన ఎంబార్ స్వామి వేయించేసి ఉన్నారు. ఒక పాశ్రం ఏంటంటే అప్పూచి కాటుగిన్రాన్ అనే ఒక పాశ్రం ఉంటుంది. ఆ పాశ్రంలో ఏంటి అంటే ఆ కన్నుని ఇలా రెప్పని తిప్పి కృష్ణుడు ఇలా వారు భయపెడుతున్నారు. అక్కడున్న బాలికలను, అక్కడున్న గోపికలందరినీ కూడా భయపెట్టడానికి కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే ఇలా పిల్లలు ఏం చేస్తుంటారు, మనకి ఇలా రెప్పలు ఇలా వెనుకకు తిప్పేసి వాళ్ళు ఇలా చూస్తూ పిల్లలు భయపెడుతూ ఉండడం మనం చాలామంది ఆడి ఉంటాము. అలాంటి యొక్క వృత్తాంతాన్ని అరయ్యర్ స్వామి సేవ చేస్తున్నారు. మొదటిసారి సేవించారు, అంతా అయిపోయింది. వారు ఇలా కాదు స్వామి, ఎంబార్ స్వామికి వేరే స్ఫురించిందనమాట. స్ఫురించి
గోపికలకి కృష్ణుడు అంటే ఎప్పుడు భయం కలుగుతుంది? ఇలా భయపెడితే చిన్నవాళ్ళు కూడా భయపడతారు, కొంచెం వయసు అవ్వగానే భయం ఆగిపోతుంది కదా. అది కాదు గోపికలను భయపెట్టేది. కృష్ణుడిని నారాయణుడు అనే విషయం వారికి తెలిసినప్పుడు వారికి భయం వేస్తుంది అనే విషయాన్ని వారు గుర్తించి ఏం చెప్తారు అంటే సైగ చేస్తారనమాట. ముందుకు రారు, వెనక నుంచి ఏం చెప్తారు అంటే ఇలా శంఖచక్రాల యొక్క ముద్రల్ని చూపిస్తారనమాట. త్రిపతాకం అంటారు. ఈ త్రిపతాకం చూపించినప్పుడు అరయ్య స్వామికి అర్థమవుతుంది, ఓహో ఇలా చెప్తే కృష్ణుడు భయపెడుతున్నట్టుగా అవుతుంది అని చెప్పేసి ఆ అరయ్య స్వామి ఎంబార్ స్వామిని గమనించి రెండోసారి అభినయం చేసేటప్పుడు శంఖచక్రాలు చూపిస్తారనమాట. శంఖచక్రాలు చూపిస్తూ గోపికలందరినీ భయపెడుతున్నట్టుగా చూపిస్తారు. అభినయం చేసినప్పుడు ఎంబెరుమానార్కి అర్థమవుతుంది, ఎంబార్ నీరు ఇరుక్కీరో, ఓ ఎంబార్ స్వామి మీరున్నారా ఈ గోష్ఠిలో అని చెప్పి అన్నారనమాట. అంటే ఎంబెరుమానార్ స్వామికి ఎవరు ఇలాంటి అర్థాన్ని సాధించగలుగుతారు అనే ఒక వైభవము ఒక ఎంబార్ స్వామి మాత్రమే చేయగలరు అనే ఒక నమ్మకం ఉందన్నమాట. అలానే ఇంకో నిర్వహణం ఏంటి అంటే మిన్నెడే మడవార్గల్ అనే ఒక పాశనం ఉంది తిరువాయిమడిలో. దానికి ఏంటంటే చాలా అనుభవయోగ్యంగా ఉంటుంది. అంటే విరక్తులుగా, అంటే సంసారంలో ఉన్నవారికి, అంటే ఒక గృహస్థుడికి ఎక్కువగా అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఎలా అంటే నాయకి చాలా కాలం నాయకుడి నుంచి విరహంగా ఉన్నటువంటి ఆ స్థితిని వారు వర్ణిస్తుంటారు. దానికి ఎంబార్ స్వామి ఎంతో అద్భుతమైన వ్యాఖ్యానం అనుగ్రహించారు. అయితే ఇది విని చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వీరో సన్యాసికి ఎలా ఇటువంటి ఆ విషయాలు అర్థమవుతున్నాయి అనే విషయాన్ని వారు గమనించి వారు అంటారనమాట, పరమాత్మని రక్త అపరమాత్మని విరక్త. పరమాత్మకు సంబంధించిన ఏ విషయమైనా భోగ్యంగానే ఉంటుంది. అలానే పరమాత్మకు సంబంధించిన విషయం, వారికి సంబంధం లేని విషయం ఏదైనా కూడా విరక్త వదిలేయవలసిందే అని చెప్పి అంటారు. ఇంకొక చిన్న వృత్తాంతం చెప్తుంటారు. ఆరాయర గృహ పరంపర ప్రభావంలో ఇలా 24 చోట్ల ఎన్నో చోట్ల చేశారంటారు. కానీ చాలా కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం అనమాట. ముఖ్యమైన వాటికన్నా అనుభవయోగ్యంగా మనకి అర్థమయ్యే విధంగా ఉండేవి. సాధారణంగా ఒక సన్యాసి భోజనం స్వీకరించాక 10 అడుగులు వేయాలి, 100 అడుగులు వేయాలి, తిన్న వెంటనే పడుకోకూడదు అని శాస్త్రం. అలానే ఎంబెరుమానార్ కాలం అది. ఎంబెరుమానార్ ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి వారి ఎంబెరుమానార్ మఠంలో వారు ఏం చేసి ఉన్నారు, ఆ సమయంలో భోజనం అయింది, వారు ఒక 100 అడుగులు వెళ్దామని చెప్పి ఇప్పటికి కూడా పెరడు వెనకాల ఉంటుంది, పెరట్లో నడుస్తూ ఉంటారనమాట. ఇక్కడ నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటు వరకు వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తారు. అలా 10 అడుగులు అలా వేస్తూ ఉంటారు. ఎంబార్ స్వామి ఇక్కడ నుంచి ఎంబెరుమానార్ని వారు సేవిస్తూనే ఉంటారు. వారి కళ్ళు తీరగా, తనివి తీరగా, అది ఎప్పటికీ అవ్వదు కాబట్టి అలా సేవిస్తూ ఉంటారన్నమాట. సేవించే సమయంలో ఇలా ఎంబెరుమానార్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రావాలి కదా, ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడి వరకు రాగానే మళ్ళీ తిరిగేస్తారనమాట. ఎంబార్ స్వామికి ఎంబెరుమానార్ యొక్క తిరువుళ్ళ మనకు అర్థమయ్యి వారు అడుగుతారనమాట, పిడిత్తేన్ పిరవి కెడిత్తేన్ పిడిసారేన్ மடித்தேன் மனை வாழ்க்கையில் நிற்பதோர் மாயை கொடிக்கோப்புற மடங்கள் சூழ் திருப்பேரான் அடிச்சேர்வது எனக்கு எளிதாயினவாறே. பிடித்தேன் பிறவி கெடுத்தேன் பிடிசாரேன் மடித்தேன் மனை வாழ்க்கையில் நிற்பதோர் மாயமை கொடிகோப்புற மடங்கள் சூழ் திருப்பேரான் అడి చేరువది ఎనక్కెళిదాయినవారే. ఈ పాశ్రాన్ని సేవిస్తున్నారా స్వామి అని చెప్పి అడుగుతారనమాట. ఈ తిరుమాలిని జోలే పైన ఉన్నటువంటి పాశ్రం. దీనిలో ఏంటంటే ఎంబెరుమానార్ ఆ మడిత్తేన్ అనే మాట తమిళ్లో అర్థం ఏంటి అంటే, మడిత్తేన్ అంటే సాధారణంగా వదిలివేసినప్పుడు అని ఒక అర్థం వస్తుంది, అలానే తిరిగినప్పుడు అని ఒక అర్థం వస్తుంది. మడిత్తేన్ అంటే తిరిగి మరలినప్పుడు అని అర్థం చెప్పుకోవచ్చు. మడిత్తేన్ అనగానే ఎంబెరుమానార్ ఇక్కడ నుంచి వెళ్ళిన వారు ఇక్కడికి వెళ్ళకుండా ముందే ఇక్కడ వరకు చేరగానే మడిత్తేన్ అని చెప్పని తిరిగిపోయారనమాట. ఆ యొక్క ఆచార్యుడు ఏ పాష్టాన్ని సేవిస్తున్నారు మనసులో అనే మాటని కూడా ఎంబార్ స్వామి అలా పట్టుకోగలిగారు. అది ఎంబార్ స్వామి యొక్క వైభవం అన్నమాట. ఇది కాకుండా వారి యొక్క చివరి దశలో ఉన్నప్పుడు, ఇది కాకుండా ఎంబెరుమానార్ వారు ఏం చేసిన కాలంలో ఒక ఆచార్యుడిని అడగలేనటువంటి ప్రశ్నని ఒక శిష్యుడు అడిగాడు అనమాట. ఎంబార్ స్వామి అడిగారు, ఏంటి అంటే, స్వామి మీరు శరణాగతి గద్యం చెప్పినప్పుడు అది పరస్పర సంవాదం అని చెప్పారు, మీరు నంబెరుమాలతోటి
నంబెరుమాళ్ స్వామితోటి మీరు సంభాషించినట్టుగా ఉంటుంది. ఏంటంటే మనకి సంభాషణ విధంగా ఉంటుంది, సంభాషించినట్టుగా ఉంటుంది కదా. మీరు నిజంగా పెరుమాళ్ మాట్లాడారని మేము మాకు ఏది ఉదాహరణ, ఏది మాకు నిశ్చయము అని అంటే అది ఎంబెరుమానార్ చెప్పిన వార్త ఒకటి ఉంటుంది. ఏంటంటే మేము నిజంగా పెరుమాళ్తో సంభాషించాము కాబట్టే వారి యొక్క నిగూఢ అర్థాన్ని మేము అర్థం చేసుకోగలిగాము. అది వారి యొక్క అనుమానం కాదు, తర్వాత కాలంలో వచ్చే వారి యొక్క అనుమానాన్ని వారు ముందుగానే అడిగారు అని చెప్పి మన పూర్వాచార్యుల నిర్ణయం. దీని తర్వాత పరాశర భట్టర్ స్వామి వారికి కొన్ని నిర్వహణలు వారు చేశారు శ్రీ వైష్ణవ లక్షణం పైన. అది వచ్చే వీడియోను మనం చూద్దాం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళేశ్వరణం శివదే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్య శ్రీ నిత్యమంగళం. ఎంబార్ స్వామి దివ్య తిరువడిகளே శరణం.